వరంగల్లో రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. ఎనుమాములలో కాంగ్రెస్ కార్యకర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలైన బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాత కక్షలే హత్యాయత్నానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రౌడీ షీటర్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు బాధితుడు. లైట్ల కింద కూసుకోవాలని చెప్పిన అలా తర్వాత ఏం కదా మంచి డేంజర్ ఏరియా అని నేను చెప్పిన రమ్మని చెప్పాను. అక్కడ నేను పెగ్గు తాగిన వస్తే వచ్చిండు నాతో మాట్లాడు. అరే నువ్వు ఎమ్మెల్యేకి ఏం చెప్పినావురా నా కోసం అన్నాడు. నేను ఎమ్మెల్యేకి ఏం చెప్పలేదు. ఎమ్మెల్యే అంత అభివృద్ధి పథంలో అందరూ దూసుకుపోతున్నాం. మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గురించి చాలా మాట్లాడద్దు. ఇంతియాజ్ ఫోన్ చేయాలంటే ఇంతియాజ్ ఫోన్ చేస్తే అలా అంజడి గురించి ఏందని నాకు సెల్లు గుంజుకున్నాడు. అంటే నేను ఇంతియాజ్ చాలా మంచివాడు, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నానంటే నమ్మిచ్చిండు, పెట్రోల్ పోసిండు, తలకు పెట్టిండు. నాకు ఓపిక లేదు. నాకు పతి కుమార్ నేను చచ్చిపోయి అయిపోయింది నా పని. నా కుటుంబ సభ్యులకు, మా ఎమ్మెల్యే గారు, ప్రత్యేకంగా నా ఇండియా నా గ్రామ ప్రజలకు నేను ఏం చేసిందో వదిలిపెట్టగలను. నా పరిస్థితి బాగలేదు. సాగు కన్నా మాటలతో లాస్ట్ చివరం దండం పెడతా. నా గ్రామ ప్రజలు బాగుండాలి. నాకు ఎటు పని చేస్తలేను, తప్పు చేస్తా. మా గ్రామ ప్రజలకు క్షమాభిక్ష చేస్తున్నా. నా ఆరోగ్యం క్షీణించిపోయింది. నాకు ఇదివరకే అనారోగ్యంతో 26 ఏళ్ల నుంచి సుదీర్ఘ కష్టకాలంలో కష్టపడతాను మొత్తుకున్నా. సరే కానీ ఇట్లాంటి చర్యలు తీసుకొని నేను చంపుతానని ఇంత స్కెచ్ చేయలేదు. అందరూ నా ఊళ్ళే, నా తమ్ములే, నా అన్నదమ్ములే, నా అక్క చెల్లెలే, నా కుటుంబం నా ఊరే అనుకుని ఎప్పుడైనా నా ఊరు ఏమైనా తప్పు చేసి నా ఊరికి గమనిస్తాను అనుకున్నా. కానీ